హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి సేవా టికెట్లు ఆగస్టు నెలకు గాను మే నెలలోని ఏ రోజుల్లో ఓపెన్ అవుతున్నాయో నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. అయితే మే నెలలోని ఆగస్టు నెలకు గాను ఏ రోజుల్లో సేవలు, దర్శనాలు, అకామిడేషన్ ఓపెన్ అవుతున్నాయో మరి ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దామా? స్కిప్ చేయకుండా చూడండి. టీటీడీలోని ఆగస్టు నెలలోని ఫస్ట్ ఓపెన్ అయ్యే సేవ ఏంటంటే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ మట్ అండి. వీటి రిజిస్ట్రేషన్స్ ఆగస్టులోని మనం వెళ్లాలనుకుంటే తిరుపతికి ఇప్పుడు చేసుకోవాలన్నమాట అండి. మే 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఆన్లైన్ లో మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఈ ఎలక్ట్రానిక్ డిప్ వేసుకునే సేవలు ఏంటంటే శ్రీవారి సేవలు, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మం, సుప్రభాతం అన్నమాట అండి. ఈ 4 సేవల కోసం అన్నమాట. అయితే 20వ తారీఖు ఉదయం 10 గంటలతో క్లోజ్ అయిపోతుంది. 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఎలక్ట్రానిక్ డిప్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ మొబైల్ కి మెసేజ్ వస్తుంది అన్నమాట అండి. ఆ మెసేజ్ ద్వారా వాళ్ళు ఆ సేవని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చే సేవలు ఏంటంటే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్, కళ్యాణం, ఉంజాల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, వీటిని డైరెక్ట్ సేవలని కూడా అంటారు. ఇది ఆగస్టు నెలకు గాను మనకి మే నెల 21వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్నాయండి. మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటిని ఫస్ట్ అండ్ ఫస్ట్ సేవలు అంటారు. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. డైరెక్ట్ సేవలు అన్నమాట, మనం పార్టిసిపేషన్ చేసే సేవలు అన్నమాట అండి ఇవి. ఈ శ్రీవారి ఆర్జిత సేవల్లోనే వర్చువల్ పార్టిసిపేషన్ అంటారు. అంటే ఈ సేవలు బుక్ చేసుకోవడం వల్ల మనకి ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుందన్నమాట. సేవలకు మనం అటెండ్ అవడానికి అవ్వదన్నమాట అండి. ఎందుకంటే ఇవి వర్చువల్ సేవలు అంటారు. వీటిని 500 రూపీస్ సేవలని కూడా అంటారన్నమాట. ఇది 200 రూపీస్ సేవకి, 300 రూపీస్ దర్శనానికి అన్నమాట. సేవకు మాత్రము మనము అటెండ్ అవ్వలేమండి. ఓన్లీ ఈ సేవ బుక్ చేసుకుంటే దర్శనం మనకి అవుతుంది అన్నమాట. సో వీటిని అందుకే వర్చువల్ సేవలు అంటారు. ఇవి కూడా కళ్యాణం, ఉంజాల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఈ 4 సేవలు వర్చువల్ సేవలు. ఈ సేవలకు గాను ఆగస్టు లో వెళ్లాలనుకునే వాళ్ళు మే 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతుందండి. మీరు అప్పుడు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేది తిరుమలలోని అంగ ప్రదక్షిణం అన్నమాట అండి. ఇది ఆగస్టు నెలకు గాను మే నెలలోని మే 23వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్నాయండి. చాలా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, 720. అంగ ప్రదర్శనం చేసిన వాళ్ళకి 300 రూపీస్ దర్శనం కూడా ఇస్తారు. మరి ఆ తర్వాత వచ్చేది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకి మాట అండి. అది ఆగస్టులో వెళ్లాలనుకునే వాళ్ళకి మే 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్నాయండి. ఇది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఆధార్ కార్డు ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక సదరం సర్టిఫికెట్ గానీ లేదా PH సర్టిఫికెట్ గానీ ఏదో ఒకటి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ గానీ మెడికల్లీ ఏదో ఒక డాక్టర్ చేసే సర్టిఫికెట్ ఏదైనా పెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే దర్శనం అండ్ అకామిడేషన్ కోటా ఫర్ ఆగస్ట్ లోని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శనానికి గానీ అకామిడేషన్ గానీ బుక్ చేసుకోవాలనుకుంటే మే 23వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్నాయండి. వీరందరూ కూడా డోనర్స్ అందరూ కూడా ఆగస్ట్ నెలకి ఇప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మరి అందరూ ఎదురు చూసే స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ దర్శనం అండి. ఇది ఆగస్టులో వెళ్లాలనుకున్న వాళ్ళు మే నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతున్నాయండి. చూసుకోండి, చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. మే నెలలోని 24వ తారీఖు ఉదయం 10 గంటలకి 300 రూపీస్ దర్శనము రిలీజ్ అవుతున్నాయండి. మరి ఇన్ని దర్శనాలు, ఇన్ని సేవలు చేసుకోవాలి, మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే అకామిడేషన్ రూమ్ కావాలి కదండి కొండ మీద. అది తిరుపతి పైన, తిరుమలలోని, తిరుపతిలోని 2 చోట్ల కూడా ఆగస్టులో రూమ్స్ కావాలనుకుంటే మే 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా రిలీజ్ అవుతున్నాయండి. చాలా ఫాస్ట్ గా అయిపోతాయండో. సో అందరూ కూడా 3 గంటలు లాగిన్ అవ్వండి. మరి చూసారు కదండి, ఆగస్టులోని మనము దర్శనాలు గాని సేవలు గాని కావాలనుకుంటే మే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట అండి. మే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా రోజు రిలీజ్ అవుతున్నాయి. సో మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకుని ఆ రోజున మీరు లాగిన్ అయ్యి చేసుకోండి. మరి ఇలాగే చూస్తూ ఉండండి. మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వెళ్ళకపోయినా మీ వాళ్ళు ఎవరైనా వెళ్తారేమో ఈ వీడియోని సెండ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి.